హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్. ఈ రోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన చింతకాయ తొక్కును ఎలా నిల్వ చేసుకోవాలనో ఎలా పచ్చడి చేసుకోవాలనో చూద్దాం. ముందుగా 1 కేజీ వరకు చింతకాయలను తీసుకోవాలి. వీటిని ఒక రోట్లో వేసుకొని ఇలాగా దంచుకోవాలి. వీటిని ఇలా కొద్దిగా వేసుకుంటూ దంచుకోవాలి. అన్నీ వేస్తే చిట్లిపోతాయి కాబట్టి ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్, పసుపును వేసుకొని ఇలా చింతకాయ తొక్కును దంచుకోవాలి. రోట్లో దంచుకోలేని వారు మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. చింతకాయలను చిన్నగా కట్ చేసుకొని ఇందులోకి ఉప్పు, పసుపు వేసుకొని కచ్చా పచ్చాగా వీటిని మిక్సీ పట్టుకొని స్టోర్ చేసుకోవాలి. ఇలా రోట్లో కచ్చా పచ్చాగా దంచుకోవాలి. నేను ఈ చింతకాయ తొక్కును డిసెంబర్, జనవరి సీజన్లోనే చేశాను, కానీ ఇప్పుడు ఈ వీడియోను అప్లోడ్ చేస్తున్నాను. ఇలా బాగా దంచుకున్న తర్వాత ఇలా ఈ చింతకాయ తొక్కును కచ్చా పచ్చగా దంచుకున్నాక ఈ చింతకాయ తొక్కును ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. ఇలా ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది ఈ చింతకాయ పచ్చడి. ఇలా ఈ చింతకాయ తొక్కును ఒక 2-3 రోజులు బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఇలా గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టి నేను ఒక 3 మంత్స్ అయింది, అని ఏమాత్రం బూజు రాలేదు. ఇలా బూజు రాకుండా ఉండాలంటే ఫ్రిడ్జ్లోనే పెట్టాలి. ఇప్పుడు మనం ఎంతైతే చింతకాయ చట్నీ చేసుకోవాలనుకున్నామో అంత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం చింతకాయ చట్నీకి ఒక ప్యాన్లో 1 గుప్పెడు వరకు పల్లీలను వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని ఇందులోకి 2 పెద్దవి ఉల్లిపాయలు ఇలా పెద్దగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక 8 పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేగడానికి మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పును వేసుకొని మరొకసారి బాగా మగ్గించుకోవాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక రోట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను వేసుకొని వీటిని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. పల్లీలు బాగా దంచుకున్న తర్వాత ముందుగా మనం మగ్గించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి బాగా దంచుకోవాలి. ఇలాగ కచ్చా పచ్చాగా దంచుకున్న తర్వాత మనం ఎంతైతే చింతకాయ చట్నీకి నూరుకుంటున్నామో అంత చింత తొక్కును ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా దంచుకోవాలి. ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని బాగా మెత్తగా నూరుకోవాలి. ఇలా రోట్లో నూరుకోవడం వల్ల చింతకాయ చట్నీ మరింత టేస్టీగా ఉంటుంది. రోట్లో నూరుకోలేని వారు మిక్సీ జార్లో సేమ్ ఇదే విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి మనం సాల్ట్ తక్కువగా వేసుకుంటున్నాం, ఎందుకంటే మనం ముందు చింతతొక్కు తయారు చేసుకునేటప్పుడు ఇందులోకి సాల్ట్ చాలా వేసాము. చింతతొక్కులోనే చాలా సాల్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ చట్నీని ఒక బౌల్లోకి తోడుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న తాలింపు పెట్టుకోవాలి. ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసుల్ని వేసుకోవాలి. తర్వాత 2 ఎండుమిర్చి, 1 రెమ్మ వరకు కరివేపాకును వేసుకొని తాలింపును బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా నూరుకొని పెట్టుకున్న చింతకాయ తొక్కును కూడా ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చింతకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయింది. ఇది వేడి అన్నంలోకి ఈ చింతకాయ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి నెయ్యి వేసుకోకుండా తిన్నగాని చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీని ఇలా వేడి అన్నంలో కలుపుకు తింటుంటే ఇక స్వర్గమే. ఈ చట్నీని చూస్తుంటేనే నాకు నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. చింతకాయ చట్నీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? చూశారు కదా చింతకాయ చట్నీ ఎలా నిల్వ చేసుకోవాలనో, ఎలా చట్నీ తయారు చేసుకోవాలనో. నచ్చితే మీరు తప్పకుండా చింతకాయల సీజన్లో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్కి సపోర్ట్గా నిలవడానికి ఛానల్కి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.